అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూలై 25 శనివారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. కష్టపడిన ప్రతి క్షణం ఏదో ఒక రోజు ఫలితాన్ని ఇస్తుంది. ఆ రోజు ఆలస్యంగా రావచ్చు. కానీ ఖాళీ చేతులతో మాత్రం రాదు. ఇదండి ఈరోజు మంచి మాట. పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 25, 2026 వారం శనివారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం. ఆషాఢ మాసం. దక్షిణాయనం. గ్రీష్మ ఋతువు. శుక్లపక్షము. సూర్యోదయము 5:57 సూర్యాస్త సమయం 6:48 చంద్రోదయము 3:40 చంద్రాస్త సమయము 2:46 ఈ రోజున తిథి ఏకాదశి. జూలై 24 ఉదయం 9:13 నుంచి ప్రారంభమయ్యి జూలై 25 ఉదయం 11:34 వరకు ఏకాదశి ఉంటుంది. తదుపరి ద్వాదశి ప్రారంభమవుతుంది. ఈ రోజున జ్యేష్ఠ నక్షత్రం అండి. జూలై 25 తెల్లవారుజామున 4:36 నుంచి జూలై 27 ఉదయం 7:34 వరకు జ్యేష్ఠ ఉంటుంది. పూర్తిగా జ్యేష్ఠ నక్షత్రమే ఉంటుంది. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ వృశ్చిక రాశి కిందకి వస్తారు. యోగం బ్రహ్మ. జూలై 24 రాత్రి 8:11 నుంచి ప్రారంభమయ్యి జూలై 25 రాత్రి 9:08 వరకు. తదుపరి ఐంద్ర. కరణం భద్ర. జూలై 25 ఉదయం 11:34 వరకు. తదుపరి భవ. జూలై 26 రాత్రి 12:46 వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 10:54 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:53 నుంచి ఉదయం 7:37 వరకు. రాహుకాలము ఉదయం 9:10 నుంచి ఉదయం 10:46 వరకు. యమగండము మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 3:35 వరకు. గుళిక కాలం ఉదయం 5:57 నుంచి ఉదయం 7:33 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:21 నుంచి ఉదయం 5:09 వరకు ఉంటుంది. అమృత కాలము రాత్రి 9:40 నుంచి రాత్రి 11:28 వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:53 నుంచి రాత్రి 7:15 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:33 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము శంతనుడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, కృపాచార్యుని సోదరి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకుంటే ఈ రోజు వచ్చేసి చాతుర్మాస్య గోపద్మ వ్రతమారంభం, తొలి ఏకాదశి, శయన ఏకాదశి. ఈ రోజైతే ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎలాంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 25 తెల్లవారుజామున 4:36 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 25 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.